హలో గైస్, హౌ ఆర్ యూ? హాయ్. టెన్షన్ లేదు. హౌ ఇస్ ద హెడ్ స్పేస్? ఎలా ఉంది ఇప్పుడు నిజం? ఏంటి అర్థం కాలేదు సార్. సూపర్ ఊపర్. ఓహో, సూపర్ సూపర్. ఓకే ఓకే ఓకే. సో అది ఇందాక నాకు వచ్చిన వెంటనే మన వాళ్ళు రెడ్ బ్యాగ్ అని ఇచ్చారు. ఈ బ్యాగ్లో ఏముంటుందో మీరు ఎలాగో చెప్పలేరు కాబట్టి మీ బ్యాగ్స్లో ఏముంటుందో తెలుసుకుందాం అనుకుంటున్నాను అనమాట. అట్లా అమ్మాయి బ్యాగ్ లో చూడొచ్చు, చూడకూడదు. చూడకూడదు, ఇప్పుడు మేము చూస్తాం. ఎస్. సో రాధ్య మౌనిక వాంట్స్ టు నో, నేషన్ వాంట్స్ టు నో. సో మీ బ్యాగ్లో ఏమున్నాయో. The nation knows what will be there in girls bag. నాకేం తెలియదు, మీ డైరెక్టర్ గారు తెలుసా? అడగండి. మీకు తెలుసా ఆవిడ బ్యాగ్లో ఉంది? మరి ఆడికి తెలియదు, నేషనల్కి ఎలా తెలుస్తుంది? సో లెట్స్ ట్రై ఒకసారి. అంటే ఏమున్నాయి అంత ఇంట్రెస్టింగ్ ఏమున్నాయి మీ బ్యాగ్స్లో తెలుసుకుందాం అని. విల్ స్టార్ట్ విత్ మౌనిక. ఎందుకంటే నేను మాట్లాడినాడు, మౌనిక పుట్టింది బీహార్, ఎక్కడ బాంబేలో ఉంటుంది, సౌత్లో వర్క్ చేస్తుంది, ఢిల్లీ ఆల్సో. మొత్తం పాన్ ఇండియా ఆర్టిస్ట్ అయిపోయింది. సరే ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ యూ. మరి నాయన అది హ్యాండ్ బ్యాగ్ అంటారా? మేము టూర్స్కి వెళ్ళేటప్పుడు అంత పెద్ద బ్యాగ్స్ తీసుకెళ్తాం అనమాట. ఆబ్వియస్లీ. ఎనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్? చెక్క. వావ్, ఇప్పుడే ఇచ్చారా అది? లిప్స్టిక్ చెక్. ఎంత అమౌంట్ కూడా ఒకసారి చెప్తే. వద్దులే. ఇంకా Amount is amount बताना है क्या? No, I'll not say. Foundation, like all the like, it's like my girl survival things kit. only. Yeah. Everything girl things only. Yeah, almost. why would we keep boys thing? Who knows? See, Mirror. You know, I even have brush also. see. Everything I keep in my bag. Hmm. Shades, Okay. medicines, lot of medicine. వామ్మో, What tension ఇది ఏం ఫార్మా కూడా. Shampoo pouch, perfume. వా, ఓకే, Yeah. డన్, థ్యాంక్ యూ. విల్ గో విత్ యువర్ బ్యాగ్, కమ్ ఆన్. All same things Same, only huh? will be there. You want some interesting thing, huh? Yes. So you have. I mean, wait. There is nothing to shock. Actually, I have a Krishna idol. Wow. Yeah. Nice. So I believe him a lot. Mm-hmm. So I always carry this Okay. Krishna. Nice. What was that? That leaf and. Yeah. This is something my mom gave me. Okay. It's like a manifestation. Do you believe? Yeah, I do believe. Is there anything happened before? A lot of things are happening. Okay. Like. అదన్నీ You can't share. అడగొద్దు. Okay. And this, I mean, she gave it with me like to keep it together. So Okay. Okay. 2 items మీరు గమనించారా? ఒకటి మనీ, Ah. అంటే ఎక్కువ మనీ ఇవ్వమని చెప్పి, అంటే నా థాట్ అది. ఇంకోటి బిర్యానీ ఆకున్నావు, అంటే డైలీ బిర్యానీ అనమాట. So apart from that, what I have the cards something. And also, like whenever I'm traveling in flight, nice. I always just pray to him, and ఆ కార్డ్స్ పాస్వర్డ్స్ చెప్తారా? then Starbucks card. So all the cards. Nice. And obviously all the makeup items. That's it. That's it. What will girls keep? I think you are changing it, right? You have seen the protests and all, in Delhi protests and all. What was that? No. We are So very. అసలు జెంజీస్ ఎలా ఉన్నారో చూస్తున్నారు కదా. But we have so much of, assistants, bodyguards to take care. So, We also have that power. yeah. And we are doing action movie. We know some fight techniques also, no? అచ్చా.
ప్రిపేర్ అయ్యారా వీళ్ళు అంటే బిఫోర్ దట్ ట్రైన్డా ఎనీ యాక్షన్ సీక్వెన్సెస్ అంటే 3 ఫైట్స్ ఉన్నాయని చెప్పారు మూవీలో మీరు ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా ఎనీథింగ్ అంటున్నా అంటే విత్ బికాస్ ఆఫ్ దిస్ మూవీ ఓన్లీ వీ హ్యాడ్ వర్క్షాప్ సో వర్క్షాప్స్ చేసావు ఆల్మోస్ట్ 5-6 days we had the fight workshops. ఓకే I tried 5 techniques before also with my brother. Sometimes. విత్ యువర్ బ్రదర్ Yeah. This like in childhood also we'll just have like we'll be watching the WWF and all. Then we'll be like, come, we'll fight together. నైస్ మా డైరెక్టర్తో మాట్లాడతారు రవి గారు హాయ్ అండి ఇందాకలే తెలుసుకున్నాను విజయనగరం సేమ్ స్కూల్ సూపర్ సీనియర్ ఆయన నాకు యా సీనియర్ సిటిజన్ కాదు సీనియర్ అంతే ఓకే సార్ ఏంటి సార్ అంటే లైక్ రెడ్ బ్యాగ్ అని చెప్పి 4 girls అంటే ఇక్కడ 3 పోస్టర్లో 3 girlsని చూసుకున్నారు కదా అంటే యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆప్షన్స్ టు చూస్ ద మూవీ బట్ మీరు ఈ దాంతో వచ్చారు కదా ఎందుకు వై మీకు కాంప్లికేషన్ అనిపించలేదా లేదండి అంటే ఇది స్టోరీ స్టార్ట్ అయింది యాక్చువల్గా ఒక సోషల్ మెసేజ్ సోషల్ కాజ్ ఓకేనా ఈ మెసేజ్ జనాలందరికీ తెలియాలనేది ప్రొడ్యూసర్ గారి థాట్ అది బేసిక్ థాట్ ఆయన నాతో షేర్ చేసుకుంటే దాన్ని ఒక స్క్రిప్ట్గా తయారు చేసి నేను ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది సో ఆయనకి ఆ స్క్రిప్ట్ నచ్చి తర్వాత మూవీ స్టార్ట్ చేసింది ఓకే యా అంటే రీసెంట్గా నేను ఇప్పుడు మొన్న ఒక ఫిల్మ్ చూసాను మాలీవుడ్ టైమ్స్ అని ఒక ఫిల్మ్ చూసాను సో అందులో సినిమా గురించి ఏం చెప్పారంటే చాలా విషయాలు సినిమాలో ఉన్న బ్లాక్ మనీ ఏం చేయాలో తెలియక సినిమాలు కూడా తీస్తున్నారని ఇట్లా వచ్చాయి అంటే నాకు ఏమనిపించింది అంటే కొన్ని సినిమాలు మీ సినిమా చూస్తారని కాదు కొన్ని సినిమాలు మనీ ఖర్చు పెట్టడానికి తీస్తున్నట్టు అనిపిస్తుంది అని అంటే మన సినిమా అయితే మనీ ఖర్చు పెట్టడానికి కాదు మనీ సంపాదించడానికి తీసింది ప్యూర్గా అంటే ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ మోటివ్ ఏంటంటే ఇట్లాంటి మెసేజ్ సొసైటీలో తెలియాలి ఒక రాంగ్ పర్సెప్షన్ ఉంది సొసైటీలో అది మనం చేంజ్ చేయాలి ఎంతో కొంత అందరూ మారకపోయినా కొంతమంది మారినా మనకు చాలా అనేది ఆయన ఉద్దేశం అంటే ఆ మెసేజ్ ఏంటనేది నేను ఇప్పుడు రివీల్ చేయలేను డెఫినెట్గా మీరు మూవీ చూసి తెలుసుకోవాలి అట్లాంటి మెసేజ్ అని చెప్పే ఉద్దేశం ఈ సినిమా మెయిన్ దాని చుట్టూరు ఒక ఎమోషనల్ డ్రామా ఉంటుంది దాని చుట్టూరు ఇప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్ జరుగుతాయి మీరు టీజర్ నేను చూసా టీజర్ మొత్తం మీరు బాలీవుడ్ షార్ట్స్ స్పై మూవీస్ స్పై యూనివర్సల్ తీసినట్టు తీశారు మళ్ళీ దానిలో మీరు మెసేజ్ అంటున్నారు అసలు మీరు చెప్పిన దానికి టీజర్ ఉన్నదానికి సంబంధం లేదు అదే చెప్పాను కదా కోర్ పాయింట్ అయితే ఒక ఎమోషన్ బేసిక్ దాని చుట్టూరు యాక్షన్ అండ్ ఈ సర్వైవల్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ జోనర్ నడుస్తుంది ట్రైలర్ ఇంకా రాలేదు కదా ట్రైలర్లో చూస్తారు ట్రైలర్లో మీకు కొంచెం ఓకే ఆ జోనర్ కూడా ఉందని అర్థం అండ్ టీజర్లో కూడా మేము కొంచెం షార్ట్స్ పెట్టాం ఎమోషనల్ షార్ట్స్ సో మీరు ఇందాక నేను ప్రెస్ మీట్ కూడా చూసాను అంటే లైక్ కర్నూలు లాగా సేమ్ హంగేరీ ఉందా హంగేరీ కాదండి ఇది ఆరిజోనా ఆరిజోనా అంటే అక్కడ అవుట్డోర్ అంటే అక్కడ రాక్స్ కానీ అక్కడ రోడ్స్ కానీ ఇది మన కర్నూలు మ్యాచ్ అవుతుంది ఓకే సో అందుకని చెప్పి అవుట్డోర్ అంతా మనం ఆరిజోనా వరకు వెళ్ళాం కాబట్టి ఇక్కడ కర్నూలులో పెట్టుకున్నాం అవునా అంటే ఇక్కడ తీసారు మీరు అక్కడ కావాలనుకున్న షార్ట్స్ అని ఎస్ మీరు అప్పుడు టీజర్లో చూసిన అవుట్డోర్ షాట్స్ కూడా కర్నూలు అంటే కొన్ని సీజీ ఎలిమెంట్స్ యాడ్ చేసాం బట్ అది మనకు తెలియదు మనం యాడ్ చేసినట్టు కూడా ఓకే సార్ ఓకే ఈ రెడ్ బ్యాగ్లో ఏముందో చెప్పచ్చు కదా కూడా అందులో అయితే ఏం లేదు ప్రెసెంట్ ఇప్పుడు ప్రమోషనల్ పర్పస్ అక్కడ పెట్టాం అందులో కంటెంట్ ఏంటంటే రిమూవ్ చేసా సార్ సో వై రాశి గారు ఎందుకు అంటే మీరు రాశి గారిని సినిమాలో క్యాష్ చేసుకున్నారు కదా అదే అంటే ఈ స్టోరీ బిగిన్స్ విత్ వన్ పర్పస్ అండి పర్పస్ ఆఫ్ ద లైఫ్ అనే కాన్సెప్ట్ మీద స్టోరీ స్టార్ట్ అవుతుంది దానికి ఒక కొంచెం హెవీ క్యారెక్టర్ కావాలి మనకి అంటే స్టోరీ మొదలయ్యేది ఆమె దగ్గర ఓకే ఆమె త్రూ స్టార్ట్ అవుతుంది ఆమె నుంచి తర్వాత రాధ్య గారి నుంచి రిమైనింగ్ గర్ల్స్ ఒకసారి వాళ్ళ దగ్గర మాట్లాడేసుకున్నాం మనం మాట్లాడు యూ కెన్ క్యారీ ప్లీజ్ లేదు మాట్లాడండి సో ఆ రాశి గారితో కీ క్యారెక్టర్ అనమాట ఓకే ఆవిడ దగ్గర నుంచే స్టోరీ స్టార్ట్ అవుతుంది అండ్ ఆవిడ దగ్గర స్టోరీ ఎండ్ అవుతుంది ఓకే సరే పోనీ ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు చాలామంది ఏంటంటే స్టోరీ లైన్ కూడా చెప్పేసి స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేస్తారు ఇప్పుడు మీరు ఇక్కడ ఏమవుతుందంటే టీజర్ మాత్రమే చెప్తున్నారు దేని గురించో చెప్తే తెలిసిపోద్ది రెడ్ బ్యాగ్ అంటారు అసలు కాన్సెప్ట్ చెప్పద్దు కానీ వాట్ ఈస్ ద మోటో అనేది చెప్పండి నాకు
మోటో అంటే ఫిలిం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రగ్స్ గురించో లేదంటే ఒక యాక్టివిజం ఏదైనా ఉందనో దేని గురించి అసలు అది అంటే? దేని గురించి అంటే అమ్మాయిలు సొసైటీలో పడే కొన్ని ఇబ్బందుల గురించి ఇది. Hmm. మనం జనరల్గా చూసేది వేరు, బట్ వాళ్ళ వెనకాల ఉండే పెయిన్ వేరు. ఓకేనా, అది ఇప్పుడు జనరల్గా మనం సొసైటీ ఇంకొక యాంగిల్లో చూస్తుంది, అది కాదు రియాలిటీ వేరే ఉంటుంది అనేది పాయింట్. ఇది మేజర్ కాన్సెప్ట్. అక్కడ నుంచి మిగతా ఈ యాక్షన్ కానీ ఈ సర్వైవల్ థ్రిల్లర్ కానీ వెళ్తుంది అనమాట. ఓకే. ఆ కోర్ పాయింట్ అయితే అదే. సో మన ఇప్పుడు మీరు ఏమన్నారంటే అమ్మాయిలకు ఉండే సర్వైవల్ ప్రాబ్లమ్స్ అన్నారు కదా. సో నేను ఇప్పుడు వీళ్ళిద్దరిని అడుగుతా, ఉండే సర్వైవల్ ప్రాబ్లమ్స్ ఏం చెప్తారో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డన్. ఓకే, స్టార్ట్ విత్ మోనికా. సో గర్ల్స్కి ఉండే సర్వైవల్ ప్రాబ్లమ్స్ అంటే ఒక 3 చెప్తావా ఏమైనా? ఎనీ 3 సర్వైవల్ ప్రాబ్లమ్స్? యా, విల్ యూ సే సంథింగ్, some 3 problems about survival problems of girls? Girls, like, కాదు కాదు, మీరు ఏదో డైలాగ్లు అందించినట్టు డైలాగ్ అందిస్తున్నారు ఆవిడికి. like in daily life only we see that girls have to go through a lot of things, even while going out, for even like whenever we use, some girls use public transport, something that they face something like, you know, Have you ever went through? not with that, but yeah, something like that. When I'm going out late in the night in Delhi, some people started telling comments, or like, you know, because of that in Delhi also my parents were like, you don't go out in the night. So when something like this happen, we get to make, you know, hear from our parents and everyone that somehow we should stop somewhere, rather than, you know, pointing out them. Or even if we, especially working in this industry, is already like a challenge. Like we are getting project, we'll get compared to the other people, we'll be like, how she's getting this project, how they are not getting, she might have done something. So these are the taboo I feel girls always face in their own family also. Touch wood, I got a good family, but I have seen some people like in their family, they do discrimination between their brother and sister, like in their own self. Okay. So it's like we have grown up seeing it with ourselves and seeing in the surrounding what girls been through, going through, and lot of things needs to be addressed. And because of that only, I think, not that thing, but something which is very sensitive, rare, critical, we are depicting in this story, in our movie. So much information. యా, ఐ అగ్రీ, బట్ ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యూ వన్ థింగ్. ఏంటంటే నేను ఎప్పుడు ఒక బీహార్లో పెరిగిన పర్సనాలిటీస్ ఎప్పుడు నేను ఇంటర్వ్యూ చేయలేదు కాబట్టి ఐ వాంట్ ఆస్క్ యూ, అపార్ట్ ఫ్రమ్ బాహుబలి, పుష్ప ఇలాంటి ఫిల్మ్స్ కాకుండా తెలుగు ఫిలిమ్స్ అక్కడ సెలబ్రేట్ చేసుకున్నవి ఏంటి? Apart from Bahubali and Pushpa, like that, what are the other movies that are celebrated in Bihar? Telugu cinema. In Bihar, though, I can't even say like which Hindi movie they celebrated, because as I said, I born in Bihar, I lived there for 3 years, then I shifted to Delhi. ఓకే. So, but yeah, in Delhi, people have craze. In Bombay also, people have lot of craze. Like me only. I was living in Delhi, but I used to see movies of like Ram Charan sir, Mahesh Babu sir, Allu Arjun sir, and Vijay sir. Like lot of people, like lot of heroes I'm talking about. So there, I think, and even Bollywood take the inspiration from Tollywood too in many of the subject and many of the movies. Okay. Even when we see Bollywood movie, we feel like we are seeing South movie only somehow. అవునా? Yeah, obviously. When we talk like that, Arjun Reddy, that is also dubbed in like Hindi. That Drishyam also dubbed in Hindi. Lot, I think I can have a list of the movies. ఓకే, which- బాలీవుడ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ టాలీవుడ్, వీ కెన్ సే దట్, రైట్? నౌ-ఎ-డేస్. Yeah, there is, I think I can say bluntly, it is true. ఓకే. రాజ్య, కమింగ్ టు యూ, అంటే నీకు సేమ్ థింగ్ ఐ లాస్క్ యూ, ఒక ఫ్యూ థింగ్స్ వాట్ నౌ-ఎ-డేస్ గర్ల్స్ ఫేసింగ్ థింగ్స్ అంటే ఏం చెప్తారు? Girls facing? అంటే లైక్ దెర్ ఆర్ సమ్ థింగ్స్, రైట్? ప్రాక్టికల్లీ ఒక 3 థింగ్స్ గర్ల్స్ నౌ-ఎ-డేస్ ఫేసింగ్ అంటే ఏం చెప్తారు?
These days ani kaadu, from long time it's there, like there is no, like we talk about equality, we say that there is, like, you know, it's like how men are working, even women are working in the same way. How many hours men are working, even women are working in the same way. But if a man comes late, then nothing will be commented. But a woman coming late to home, that is always a question mark. Do you think still it's happening right now also? Of In this course, age? not In in the this city. age, Even in the city, it is Oh, there. Yeah, even in the city also. It's there because you know, the parents' mindset. See, obviously, we Gen Z knows, like certain parents are adopted to this you know, thing, but certain parents, they are not adopted to this, and they'll have some restrictions that this will be the timings a girl should come home, and also it's there. Even in marriages, we have seen a lot of like women face assault and a lot of things. So it's like in every sector. I'm not saying that women are bechari or something, but I think now they know how to survive, how to face the thing, and how to revert back and how to fight back to the situation. Maybe that's the reason they are standing strong, and we are coming up a movie like this. And sometimes I feel, see, we always take that social media is a wrong platform or whatever it is. But also when we see certain reels, we feel so good, because recently I was watching something and it came like teachers are, you know, teaching students, I mean the girls, like what is good touch, what is wrong touch and all. So that's a very basic thing that's to be explained and to be taught. So I think that is also there, even when the girls go to school or colleges, there are certain things that's going on, but initially if they are like children, they'll not know about it. So I think it's a good platform which must be used for good things. Alanti chala undi. సార్ ఇది సర్టిఫై అయిందా, అంటే లైక్ సెన్సార్ సర్టిఫైడ్ అయిందా? అవుతుందండి, ఓకే, ప్రాసెస్లో ఉంది. ప్రాసెస్లో ఉందా? ఏమైనా కట్స్ చెప్పారా ఇప్పుడు ప్రెసెంట్? లేదు, ఇంకా చూడలేదు. వాళ్ళు చూస్తే అప్పుడు కట్స్ ఉన్నాయి, కానీ అట్లా ఏం ఉండదు అనమాట. అంత అంటే కట్స్ చెప్పే అంత ఏం లేవు సినిమాలో. సార్ మీరు దేన్ని ఇన్స్పైర్ వచ్చారంటే, లైక్ ఒక మూవీ తీయాలనుకున్నప్పుడు సంథింగ్ ఏదో ఇన్స్పిరేషన్తో వచ్చి ఉంటారు కదా, దేన్ని ఇన్స్పైర్ అయ్యి వచ్చారు అసలు ఆ మూవీస్లోకి? ఏ సినిమా ఇన్స్పైర్ చేస్తుంది? మీరు చేస్తున్న ప్రాసెస్లో అది దేన్ని ఇన్స్పైర్ అయ్యింది మీకు ఫిల్మ్ కానీ? అని చెప్పడం కన్నా ఎవరిని అని చెప్తే బాగుంటుందేమో బ్రో. అంటే లైక్ పూరి సార్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఆయన రైటింగ్ కానీ ఆయన వే ఆఫ్ మేకింగ్ కానీ చాలా ఇష్టం. సో వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ పూరి సార్. అంటే అక్కడ మనం శివమణి కానీ, లేకపోతే అమ్మా నాన్న తమిళమ్మాయి కానీ, ఈడియట్ కానీ, అంటే అట్లాంటి సినిమాలు చూసినప్పుడు ఓకే, అంటే నేను కూడా ఒక జనరల్ ఆడియన్నే. సినిమా చూసినప్పుడు ఆబ్వియస్గా ప్రతి ఎమోషన్ ఫీల్ అవుతాను, ప్రతి ఎమోషన్కి ఎగ్జైట్ అవుతాను. సో ఆ ఎగ్జైట్మెంట్ నన్ను ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు తీసుకొచ్చింది. నాకు తెలిసి వచ్చిన ఏజ్లోనే నేను ఇండస్ట్రీకి వస్తాను, లైక్ 2010లో అట్లా. అప్పటి నుంచి ఇంకా ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తున్నా. సో రావడానికి కారణం అయితే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ అని చెప్పను, ఒక పర్టికులర్ పర్సన్ ఆర్ సినిమా, అంతే. దట్ సినిమా పర్సన్ చెప్పలేదు, బట్ సినిమా అనేది సార్. అంటే పర్సన్ అంటే చెప్పాను కదా, పూరి సార్. పూరి సార్, ఓకే. అంటే ఎవరికైనా పిచ్ చేశారా ముందు? రెడ్ బ్యాగ్ అని కాకుండా మీరు ఏమైనా స్టోరీస్ కానీ ఎవరికైనా ఎక్కడైనా పిచ్ చేశారా? అది నేను చాలా తక్కువ అండి. అంటే నేను వర్కింగ్లో ఉన్నాను కాబట్టి ఎవరో ఒక దగ్గర వర్క్ చేస్తుంటుంది, స్క్రిప్ట్ వర్క్ కానీ లేకపోతే డిపార్ట్మెంట్లో కానీ. సో పిచ్ చేసేది చాలా తక్కువ అనమాట. అట్లా ఏదైనా సిచ్యువేషన్ వస్తే తప్పించి వెళ్ళి చెప్పను. ఇది కాకుండా ఇంకో సినిమా కూడా చెప్పాను, అది కూడా రిలీజ్ రెడీ ఉంది. ఓకే, ఇది అయిన తర్వాత నెక్స్ట్ అది కూడా మేకింగ్ కంప్లీట్ అయిందనమాట. బట్ అది ఇక్కడ మాట్లాడకూడదు కాబట్టి చెప్పట్లా. బట్ అది కూడా దీని తర్వాత సైమల్టేనియస్గా ఉంటుంది. సరే, ఇది మేబీ మీరు ఇప్పుడు అంటుంది ఏంటంటే సోషల్ కాజ్ కోసం తీసారు అంటున్నారు కదా ఫిల్మ్. సోషల్ కాజ్ చెప్పాలనుకున్న ప్రొడ్యూసర్ ద్వారా మోటో ఇదే అన్నారు కదా. ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యూ, అసలు లాస్ట్ 2 days నుంచి ఏం జరుగుతుందో తెలుసా మీకు ఇండియాలో? జస్ట్ ఇండియాలో ఏం జరుగుతుందో హెడ్ విన్నారా? అసలు ఏం జరుగుతుంది? మేము లాస్ట్ 2 days నుంచి ఇక్కడ ఇంటర్వ్యూస్ కంటిన్యూ చేస్తున్నాం. మార్నింగ్ బట్ రీల్స్ చూస్తారు మీరు అందరూ. రీల్స్ టైర్డ్ అయినప్పుడు ఎట్లా చూస్తావు? లేదు కదా, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. నేను అంటే చిన్న చిన్న రీల్స్లో చూసేది ఏంటంటే అది సమ్ ప్రొటెస్ట్ ఏదో జరుగుతుంది అండ్
పోలీసులకి మన యూత్కి సంథింగ్ ఏదో జరుగుతుంది, అది మాత్రం చూసాను. There are a lot of protests going on in Kerala, also in Chandigarh, in Delhi, about the student who died for the NEET exams. యా So that is going on, and in Chandigarh, there were farmers who are doing protest for their country, and even I was also about to participate in 20 July అవునా? at Jantar Mantar in Delhi, వై but I was there వై for the protest for the student. ఫర్ ద స్టూడెంట్స్. డూ యూ బిలీవ్ ఇట్స్ ప్రొటెస్ట్ ఫర్ ద స్టూడెంట్స్ యాక్చువల్లీ? I never did like, but I think that was something our future needs, a student like them, like need. I mean, see, even I'll also support the students. But do you believe that is what happening for the students? What is happening for the in a Jantar Mantar? Do you believe that happening for the students? Huh? I believe. I don't want to get into that political thing, but I feel what's right should be served. That's all. Okay. So, ఒకవేళ అయ్యి ఉంటే maybe you will be there, right? If Yeah, my friends and a lot of my in-laws, all, matlab my brother-in-law, my family's so in-laws. they're already in protest. No, not in protest, but they only told me about all these things happening, and I get to know from social media also about all these things. So ఓకే, నైస్. సార్ ఇప్పుడు ఎక్కడెక్కడ తీసారు టోటల్ మొత్తం రెడ్ బ్యాగ్? కర్నూలు, నెక్స్ట్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ, అండ్ థాయిలాండ్ అండ్ వైజాగ్. థాయిలాండ్, వైజాగ్. థాయిలాండ్లో షూట్ చేసాం ఒక 5 days, అండ్ వైజాగ్లో, అండ్ గోవాలో కూడా. గోవాలో కూడా. నైస్. సో we wanted to enjoy while shooting also, so that's why we went to that. We thought so. I was so excited. Oh, Thailand. I can see at least Thailand now. So then director sir didn't even give a half day to go and see some other places. వెకేషన్ తీసుకెళ్ళారేమో అనుకుంటున్నారు బాబు. But ledu. Very shooting. సార్ ఫైనలీ వాట్ యు వాంట్ టు సే అబౌట్ రెడ్ బ్యాగ్? రెడ్ బ్యాగ్ టీజర్ చూసిన తర్వాత చాలామంది అంటున్నారు యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని, ఆర్ గర్ల్స్ ఓన్లీ దే హ్యావ్ డన్ ఫైటింగ్స్ అండ్ ఆల్. కానీ ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎమోషన్స్. నేను వాట్ ఐ వాంట్ టు సే ఇస్ ఖచ్చితంగా ఆడియన్స్ ఒక హెవీ హార్ట్లో దిల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద థియేటర్. That much of emotion is there in the cinema, and there is more than action and thriller thing. There is love, there is a family, there is what girls go through. So it's not just action thriller movie, it's a family entertainer also. It's a movie with a purpose to be addressed, to be like, you know, make people understand about women's and everyone's life, what they've been through in their life, what they're doing, how they are surviving in their life, how they are conquering things, and how they are standing strong after that. So it's all about that. And I think సో యాక్చువల్లీ నేను మొన్నటి వరకు ఒక బిలీఫ్ ఉండేది ఏంటంటే, మెయిన్గా హీరోలను చూసే టికెట్లు తెగుతాయి. తెలుగు కానివ్వండి ఎక్కడైనా చూడండి, హీరోలను చూసే టికెట్స్ తెగుతాయి. ఎంతో కొంత వాళ్ళ వల్లే ఓపెనింగ్స్ వస్తాయి అనుకున్న వాళ్ళకి లాస్ట్ మా ఇంటి బంగారం అనేది నిజంగా నాకు సర్ప్రైజింగ్ పాయింట్ యాక్చువల్లీ. అంటే నేను డిస్క్రిమినేట్ చేయట్లేదు, వెదర్ ఇట్స్ ఎ లేడీ ఆర్ హీరో, నిజంగా కథని చెప్పగలిగితే వస్తుందనే ఒక బిలీఫ్ అయితే నాకు దాంతో కలిగింది. అది అయినా నెక్స్ట్ బ్లాస్ట్ మూవీ అయినా, యా బ్లాస్ట్. అంటే ఆఫ్టర్ వాచింగ్ దోస్ మూవీస్ వి గాట్ మోర్ కాన్ఫిడెన్స్. అంటే ఇలాంటి మూవీస్లో అమ్మాయి అందరూ యాక్షన్ చేస్తే హౌ దే రిసీవ్ అన్నది కొంచెం భయం ఉంది. బట్ వి సా సో మెనీ క్లిప్పింగ్స్ గో వైరల్ దట్ when they are fighting and all, audience enjoyed it. అంటే even if the content is good and even if it's an action by women, definitely audience ki nachutadi anipistadi. ఓకే సార్, బ్లాస్ట్ అన్నారు కదా, ఓకే ఒక లాస్ట్ క్వశ్చన్ కదా, అంటే లైక్ మీకు అనిపించిందా బ్లాస్ట్కి రావాల్సినంత అప్రిషియేషన్ వచ్చిందని? నిజం నాకైతే సినిమా బాగా నచ్చింది. నేను చాలా మంది మా ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేశాను, లైక్ బ్లాస్ట్కి రావాల్సినంత అప్రిషియేషన్ వచ్చి ఉంటే ఇంకా బాగుండు. అదే నాకు కూడా సేమ్ ఫీలింగ్ అండి. నేను సినిమా చూశాను,
చాలా బాగా నచ్చింది నాకు సినిమా. అంటే ఎక్కడ మనకి గ్రిప్పింగ్ ఉంది సినిమా అంతా, ఎక్కడ మనకి చిన్న బోర్ కూడా అనిపించదు. మంచి కంటెంట్ బేస్డ్ మూవీ. కాకపోతే అంటే అది మరి ఇక్కడ ఎక్కువ ప్రమోషన్ జరగలేదా, లేకపోతే ఆ టైంలో అయినా పెద్ద సినిమా పడింది తెలీదు. కొంచెం అని అనుకున్నంత మీరు చెప్పినట్టు దానికి రావాల్సినంత అప్రిషియేషన్ రాలేదనిపించింది. ఎనీవేస్ ఆల్ ద బెస్ట్. 14th August, let's see. Thank you so much. So that's it guys, this is RJ Mahi signing off.